టీవీ 95 న్యూస్. ఏసీబీ వలలో చిక్కిన వీఆర్ఓ. ప్రకాశం జిల్లా గుడ్లూరు మండలంలో స్వర్ణ గ్రామం కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న వీఆర్ఓ చలమారెడ్డి 20,000 లంచం తీసుకుంటూ శనివారం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఈ సందర్భంగా డీఎస్పీ రామకృష్ణుడు మాట్లాడుతూ ప్రాపర్టీ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసిన మాధవరెడ్డిని లంచం ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు బాధితులు తెలిపారు. లంచం ఇవ్వడానికి ఇష్టపడని మాధవరెడ్డి నెల్లూరు ఏసీబీ డీఎస్పీ రామకృష్ణుడిని ఆశ్రయించగా అధికారులు పక్కా ప్రణాళికతో ఉచ్చువేశారు. బస్టాండ్ సెంటర్లోని ఓ షాపులో నగదు స్వీకరిస్తున్న సమయంలో ఏసీబీ అధికారులు దాడి చేసి వీఆర్ఓను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 20,000 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయానికి తరలించి విచారణ కొనసాగిస్తున్నట్లు తెలిపారు. నేను నెల్లూరు ఏసీబీ డిఎస్పీని. నా పేరు రామకృష్ణుడు. గుంటూరుకు చెందినటువంటి మాధవరెడ్డి అనే వ్యక్తిది గత నెలలో జేసీబీని ఒక కేసులో పోలీసు వారు సీజ్ చేసినారు. సీజ్ చేసి కోర్టులో హాజరు పెట్టినారు. దాన్ని రిలీజ్ చేయించుకోవడానికి సాల్వెన్సీ సర్టిఫికేట్ రెడీ చేసుకోమని వాళ్ళ అడ్వకేట్ చెప్తే ఆయన మాధవరెడ్డి తన స్నేహితుడైనటువంటి వెంకట్రావుకు చెందిన ప్రాపర్టీని చూపిస్తూ ఎంఆర్ఓ గారికి అప్లై చేసుకున్నాడు సాల్వెన్సీ సర్టిఫికేట్ కోసమని. దాన్ని ఫీల్డ్ లెవెల్లో వెరిఫై చేసి తయారు చేసిన వ్యక్తి వీఆర్ఓ చలమారెడ్డి గారు 20,000 రూపీస్ లంచం డిమాండ్ చేసినాడు ఆ సర్టిఫికేట్ తయారు చేసి ఇవ్వడానికి. ఈరోజు లంచం డబ్బులను ఒక బట్టల షాపులో మాధవరెడ్డి నుంచి వీఆర్ఓ చలమారెడ్డి తీసుకుంటుండగా పట్టుకున్నాము. కేసు రిజిస్టర్ చేసినాము, విచారణ చేస్తున్నాము. ఎవరైనా ప్రభుత్వ అధికారులు ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టుకున్నా లేదా ఏదైనా ప్రజలను పీడిస్తూ చేయవలసినటువంటి పనులు చేయకుండా లంచం డిమాండ్ చేస్తూ ఉంటే వెంటనే బాధితులు 1064కు కంప్లైంట్ చేస్తే వాళ్ళ వివరాలను కూడా గోప్యంగా ఉంచి చట్టపరంగా అటువంటి అధికారులపై చర్య తీసుకుంటాం. ఇబ్బంది పట్టే అధికారులపై. ఇతని మీద ఇంతకుముందు ఏమైనా మీకు ఏమైనా కంప్లైంట్స్ ఏమైనా వచ్చినాయా సార్? ఉన్నాయి. ప్రజలను కొంచెం ఇబ్బంది పెడుతున్నాడు అనేది కంప్లైంట్స్ ఉన్నాయి.